హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎస్బీఐ యాన్యుటీ స్కీమ్ గురించి అయితే తెలుసుకుందామండి. ఈ స్కీమ్లోని ఎవరెవరు డిపాజిట్ చేసుకుంటే సరిపోతుంది అన్నది చూసినట్లయితే కనుక మన మీద మన పేరెంట్స్ ఎప్పుడైనా ఆధారపడి ఉన్నప్పుడు వాళ్ళు మనకి అత్తమానం కాల్ చేసి అమౌంట్ ప్రతి నెల అడగలేరు కదా. అలాంటప్పుడు ఒక అమౌంట్ వేసేసి మనం ఫిక్స్డ్ డిపాజిట్లో దాని మీద వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని మన పేరెంట్స్కి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా పిల్లలు కనుక వేరే ప్లేసెస్లో ఉన్నప్పుడు వాళ్ళకి కనుక మనము ఫిక్స్డ్ అమౌంట్ ప్రతి నెల వేయాలనుకున్నప్పుడు అలాంటి టైంలోని ఇలాంటి యాన్యుటీ డిపాజిట్ స్కీమ్లో కనుక మనం డిపాజిట్ చేసినట్టయితే కనుక మనకి ప్రతి నెల వేయాలి అని ఎవరు గుర్తు చేయకుండా వాళ్ళకి ఏదైతే అమౌంట్ ఇవ్వాలో ఆ అమౌంట్ అన్నది వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఆ టైంలో అంటే ప్రతి నెల ఎంతో కొంత అమౌంట్ అనేది మనకు కావాలి అనుకున్న టైంలో ఇలాగ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్లోని ఒక లంసమ్ అమౌంట్ కనుక వేసుకున్నట్టయితే కనుక మనకి ప్రతి నెల అమౌంట్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది అంటే కనుక మనం వేసిన అమౌంట్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే మన అసలు ప్లస్ వడ్డీ ప్రతి నెల మనం ఎన్ని సంవత్సరాలకు గాను వేసామో అన్ని సంవత్సరాల్లో తీసుకుంటాం. అంటే లాస్ట్కి మన ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో అసలు ఏమైతే ఉందో అది జీరో అవుతుంది. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే కనుక మీకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇందులోని ఎవరెవరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అన్నది కనుక చూసినట్టయితే కనుక సింగిల్స్ కానీ అడల్ట్స్ కానీ లేదంటే కనుక మైనర్స్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా సరే ఇందులోని ఈ డిపాజిట్ స్కీమ్లోని మనం డిపాజిట్ చేసుకోవడానికి అర్హులమే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిపాజిట్ లిమిట్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక కనీసం వచ్చేసి 25,000 అంటే మినిమం 25,000, మ్యాక్సిమం వచ్చేసి నో లిమిట్. గరిష్టంగా మనం ఎంత అమౌంట్ అయినా వేసుకోవచ్చు, దీనికైతే లిమిట్ అన్నది లేదు. పీరియడ్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక 3 years కానీ 5 years కానీ లేదా 7 years కానీ లేదా 10 years కానీ మనం 3 సంవత్సరాలకు కానీ 5 సంవత్సరాలకు కానీ 7 సంవత్సరాలకు కానీ 10 సంవత్సరాలకు కానీ మనము ఇందులోని అమౌంట్ ఏదైతే ఉందో లంసమ్ అమౌంట్ దీంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. మనము అమౌంట్ ఇందులో డిపాజిట్ చేస్తున్నాం, బాగానే ఉంది. మనకి ఎప్పుడైనా అమౌంట్ కనుక అవసరమైతే అప్పుడు దీంట్లోంచి అమౌంట్ మనం డిపాజిట్ చేసి ఉన్న అమౌంట్లోంచి 25% అనేది మనము తీసుకోవచ్చు లోన్ కింద. ఈ డిపాజిట్ స్కీమ్లో వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ అనేది ఎంత వస్తుంది అని కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మామూలుగా జనరల్గా పబ్లిక్ అయితే కనుక 6.75%, ఒక 6.75% ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అదే కనుక సీనియర్ సిటిజన్స్ అయితే కనుక 7% వరకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇందులోని మనము ఒకసారి అమౌంట్ వేసిన తర్వాత ఎప్పుడైనా సరే మనకి ఇప్పుడు 3 yearsకి వేస్తున్న అమౌంట్ మనకి 2 yearsకి అమౌంట్ అవసరమైంది, అప్పుడు మనం క్లోజ్ చేసేసుకోవచ్చా ముందుగానే అనుకుంటే కనుక ప్రీమెచ్యూర్ క్లోజ్ అనేది చేసుకోవచ్చు. ఈ అవకాశం అనేది ఈ స్కీమ్లో అయితే ఉంది. కాకపోతే పెనాల్టీ అలాంటివన్నీ పడతాయి, అది చూసుకోవాలి మనం. తర్వాత మనం ఫర్ సపోజ్ 1,00,000 రూపాయలు ఇందులోనూ 3 yearsకి గాను వేసినట్టయితే కనుక మనం నెల ఎంత తీసుకుంటాం అన్నది చూడాలి. ఈ 3 yearsకి మనము నెల 3,042 రూపాయలు అయితే తీసుకుంటాం, అది జనరల్ అయితే. అదే కనుక సీనియర్ సిటిజన్స్ అయితే కనుక 3,065 రూపాయలు అనేది వస్తుంది. ఇలాగ 3 సంవత్సరాల్లో మన అమౌంట్ మొత్తం ప్రిన్సిపల్ అమౌంట్తో సహా మొత్తం వాడేసుకుంటాం. అలాగే 5 సంవత్సరాల కారపణ మీద తీసుకొని 1,00,000 రూపాయలు కనుక వేసినట్టయితే కనుక 1,933 రూపాయలు అయితే తీసుకుంటాం. అదే సీనియర్ సిటిజన్స్ అయితే కనుక 1,957 రూపాయలు అయితే వస్తుంది. అదే కనుక 7 సంవత్సరాలకు కనుక మనం వేసినట్టయితే 1,461 రూపాయలు జనరల్ అయితే. అదే కనుక సీనియర్ సిటిజన్స్ అయితే కనుక 1,485 రూపాయలు అయితే తీసుకుంటాం. అదే 10 సంవత్సరాలకు కానీ 1,00,000 రూపాయలు వేసామనుకోండి నెల 1,100 రూపాయలు. అదే సీనియర్ సిటిజన్స్ అయితే 1,135 రూపాయలు అయితే తీసుకుంటారు. అదే 2,00,000 రూపాయలు కనుక మనం డిపాజిట్ చేసినట్టయితే కనుక 3 సంవత్సరాలకు గాను 6,175 రూపాయలు జనరల్ అయితే తీసుకుంటారు. సీనియర్ సిటిజన్స్ అయితే కనుక కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అదే కనుక 5 సంవత్సరాలకు కనుక 2,00,000 రూపాయలు వేసామనుకోండి 3,900 రూపాయల వరకు తీసుకుంటారు. అదే 7 సంవత్సరాలకు కనుక మనం వేసినట్టయితే కనుక 2,969 రూపాయల వరకు తీసుకుంటారు నెల. అదే 10 సంవత్సరాలకు కనుక మనం వేసామనుకోండి అప్పుడు నెల వేలకు వచ్చే అమౌంట్ ఎంత ఉంటుందంటే 2,284 రూపాయలు. అదే ఫర్ సపోజ్ మనం 5,00,000 రూపాయలు కనుక ఈ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్లోని డిపాజిట్ చేసినట్టయితే కనుక 3 సంవత్సరాలకైతే కనుక
రూ. 15,438 ఈ 3 సంవత్సరాల పాటు ప్రతి నెల తీసుకుంటాం. అదే కనుక 5 సంవత్సరాలకు కనుక మనం వేసినట్టయితే కనుక రూ. 9,800 ప్రతి నెల తీసుకుంటాం. అది 7 సంవత్సరాలకు కనుక వేసినట్టయితే కనుక రూ. 7,400 అయితే వస్తుంది. అదే 10 సంవత్సరాలకు కనుక మనం వేసినట్టు రూ. 5,711 ఈ 10 సంవత్సరాల పాటు ప్రతి నెల 5 లక్షల రూపాయలు కనుక డిపాజిట్ చేసినట్టయితే ఈ ప్రతి నెల తీసుకుంటాం. ఇదండి ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ గురించి. ఈ డిపాజిట్ స్కీమ్లో కనుక మీరు డిపాజిట్ చేసుకోవాలి ఒక అమౌంట్ లంసమ్ అమౌంట్ అనుకుంటే కనుక డిపాజిట్ చేసే ముందు ఇంకా మనకి చాలా డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని అప్పుడైతే డిపాజిట్ చేసుకోండి. ఏ స్కీమ్లో అయినా డిపాజిట్ చేసే ముందు మన డౌట్స్ క్లియర్ చేసుకోవడం అనేది సరైన పద్ధతి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.